అంత నువ్వు ఏం ఆలోచించావు ఏం కదా? ₹1,00,00,000 ఉన్నాయి, ఎట్లా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారా? మరి ఏందిరా, మరి మనం చేసిన డిగ్రీలకు మనకి ఎవరైనా ఉద్యోగాలు ఇస్తాడా? మన బతుకులు మారుస్తాడా? కూడా వాస్తవం అవన్నీ పోని కానీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయిగా, ఓడి గెలుస్తాడంటావు? ఓడి గెలుస్తాడు కాదురా, ఓడిని గెలిపిస్తే ఊరు బాగుపడుతుంది, అదే ఆలోచించుర్రా. నీ అవ్వ చదువుకున్నాడు అంతే, చదువుకున్నాడు అంతే. అంటే చదువుకున్నాడు అంటే ఇప్పుడు బీర్ తాగుతాడు, చదువుకోలేనాడంటే 90 తాగుతాడు. వాళ్ళేనా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నీకు అట్లా అర్థమైందా? ఏం చదివినావు నువ్వు? డిగ్రీ. అందుకే ఇట్లా పాడైంది మన ఊరు, కానీ ఫస్ట్ అర్థం చేసుకున్నావు. తమ్ముళ్ళు నమస్తే. కూర్చోరు. ఈసారి మన ఊరికి సర్పంచ్ గా నిలబడుతున్నా. మీ ఓట్లు, మీ వాడలున్న ఓట్లు మొత్తం నాకే వాడాలా? ఏం చెప్తున్నా గుర్తుంచుకోరు. భయ్యా అన్న గుర్తుంది కదా, మర్చిపోకూరి. మన అందరి ఓట్లు మన అన్నకే. ఈసారి చెప్పాలా మనో పెద్ద ప్లానింగే ఏదైనా చెయ్యాలనుకుంటే ఊరి కోసం చేయమన్నా, మొత్తం ఊరంతా బాగుపడుతుంది. పొద్దున్న లేచి మా అయ్య గాడిదన కొడుక అని తిడతాడు. ఆ గాడిది విలువ మార్కెట్లో అమ్ముకుంటే 50,000 పలుకుతుంది. రాజ్యాంగం ఓటకు కల్పించిందన్న, ఆ ఓటు విలువ 500. ఏం పంచాయతీ అన్నా ఇది? ఏదైనా చెయ్యాలా అనుకుంటే ఊరి కోసం చేయదు, సరిపోతుంది. నోటద్దు, మా ఓటు అమ్ముకునే అంత దిగజారలే. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మా గురించి, మా ఫ్యామిలీల గురించి ఆలోచించుకొని మేము ఉన్నాం. మీరేదో పీక్తారు లీడర్లు అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు కదా, అదేదో ఊరు కోసం ఆలోచించి చెయ్యరు. అన్న వాళ్ళు పైసలు తీసుకోకొచ్చారు, అదే ఏమో వరుతున్నారు. ఏమని ఉంటే ఊరి కోసం చేయరు, మా కోసం కాదు అది అంటున్నారు వాళ్ళు. ఒరే మన ఊర్లో 2,000 ఓట్లు ఉన్నాయిరా. వాళ్ళు ఇద్దరు ఇవ్వకపోతే మనకేమన్నా ఒరుగుతుందా పొరుగుతుందా? మనము పైసలు వంచామంటే తెల్లని దాకా ఇట్లా తలుపులు తెర పెట్టుకుని కూర్చుంటారా? వాళ్ళు లేకపోతే ఏందిరా, మనకి ఎంతమంది లేరు. అన్నా నమస్తేనే, ఊర్లో సర్పంచ్ గా నిలబడ్డామంట కదా నేను. చూసా అన్నా నువ్వే గెలుస్తావే, అపోజిట్ వాడు వేస్ట్ గాడు ఉన్నాడే. నాలుక ఏంటి పోటీ ఆడికి ఒక 500 పడే చూసినా ఇస్తుంటోళ్ళు. అన్నా నువ్వు దేవుడు అన్నా, నా ఎంత ఉన్న ఓట్లని నీకేపిస్తానా. పో నడు చూసినావారా, ఇస్తుంటోళ్ళు రోజు 100 మంది వస్తారు. వాళ్ళు ఇద్దరు తీసుకోలేదని నువ్వు ఫీల్ అవుతున్నావారా? నాకే ఫీల్ అన్నా, తీసుకోకుంటే మనకే మిగులుతాయి. అరే వాళ్ళిద్దరు మారినంత మాత్రాన మనం మారం. మనం ఇట్లనే ఉంటాం, ఇట్లనే కొంటాం, ఇట్లనే గెలుస్తాం. రాజకీయం అంటేనే ఇదిరా. ఎవ్వరి కోసమో మేము మారాల్సిన అవసరం లేదు, మేము ఇట్లనే ఉంటాం. డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచిన వాడు ఖర్చు పెట్టిన డబ్బుని ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడు, కానీ గ్రామాభివృద్ధి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అసలు ఎందుకు ఆలోచించాలి? అందుకే ముందు మారాల్సింది ఓటర్ మారితే లీడర్ మారుతాడు, లీడర్ మారితే ఊరు మారుతాడు. ఇట్లు 3 మార్చ్ ఛానల్ 3.